చేసిన దరిద్రానికి మనం వరుసపెట్టి యుద్ధం చేసి వాళ్ళని లేపేస్తుండేటప్పటికి నవాజ్ షరీఫ్ ద్వారా చర్చలు పెట్టించాడు. నవాజ్ షరీఫ్ కంట్రోల్ చేశాడు, అయ్యా నాకు తెలియకుండా ముషారఫ్ చేశాడు ఈ దరిద్రం అని చెప్పేసి. సీన్ కట్ చేస్తే ఆ ముషారఫ్ నవాజ్ షరీఫ్ని పక్కకు పెట్టేసి జైల్లో పెట్టేసి ఈడు అధ్యక్షుడైపోయాడు. ఇప్పుడు కూడా ఆసిఫ్ మునీర్ అధ్యక్షుడు అవ్వడం కోసం, ప్రధానమంత్రి అవ్వడం కోసం ఇతన్ని లేపేస్తానికి చూస్తున్నాడు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇది షాబాజ్ షరీఫ్ని లేపేయడానికి, లేదా జర్దారి ఇప్పుడు అధ్యక్షుడి ప్లేస్ ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి వాళ్ళ అంతర్గత ఫైటింగ్ అయితే నడుస్తుంది, దాని మీద ఆధారపడి ఉంది యుద్ధం. ఎక్కువ రోజులు కొనసాగించడం వల్ల పాకిస్తాన్ పూర్తిగా ఆర్థికంగా దెబ్బతింటది, నష్టపోతుంది అనేది కూడా కొన్ని అంచనాలు చెప్తున్నారు. తన దగ్గర ఏముందనేది పంది కోల్పోవడానికి ఏముంటుంది? అప్పులు చేసేసి ఒకవేళ నిజంగా రష్యా నుంచి అప్పులు ఇచ్చేవాడు ఎవడానికి? చైనానే ఇవ్వట్లేదు పొమ్మంటుంది. ఈ IMFలు వీళ్ళు ఇచ్చేది కూడా ఏంటంటే ఆ పేదలకు ఇచ్చేటటువంటి పథకాలు అట్లాంటి వాటికి అప్పులు ఇస్తారు అంతే, అంతకుమించి ఉండవు వాళ్ళకి. అంటే ఉన్న ఆయుధాలన్నీ వాడే వరకు అయితే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు అంతే. అంతే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మనకు కూడా టెస్టింగ్ పీరియడ్ ఇప్పటిదాకా ఏంటంటే మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకుంటుంటాం, ఇప్పుడు వార్లో టెస్ట్ చేస్తున్నాం అంతే. ఎక్కువ మన దేశంలోని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ తో కొంతవరకు